మొత్తం మీద అయితే మిమ్మల్ని హౌస్ అరెస్ట్‌గా నిన్న మీకు నోటీసులు జారీ చేశారు. మీ దగ్గర భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులందరినీ హౌస్ అరెస్ట్ చేసే ఉంటారు. కానీ తండ్రి కొడుకు ఇద్దరు ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ వద్దకు ఎలా రాగలిగారు అనుకుంటున్నారు? అదే చెప్పాను కదా, కొందరు అందరి అధికారులు అని చెప్పిన కొందరు అధికారులు ఈ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నుసన్లో ఉన్నారు. ఇన్ని సంఘటనలు జరిగేదానికి కారణం అక్కడే. నేను కొన్ని చెప్పకూడదు, ఏమే ఫీల్ అవుతారని చెప్పట్లా, కానీ ఈ రోజు కూడా కొందరు అధికారులు అతని కంట్రోల్లో ఉన్నారు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అతను ఏ విధంగా ఎంఆర్పల్లికి వచ్చాడో ఉన్నటువంటి స్థానిక డిఎస్పీ చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి ఆ లొకాలిటీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ చెప్పాలి. కొంతమంది పోలీస్ అధికారులు మీకు ఫోన్ చేసి దూకుడుగా వ్యవహరించద్దండి అంటూ కూడా ఏదో కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారని ఒక సమాచారం ఉంది, నిజమేనా? అంటే అదే చెప్పారు, మీరు ఆవేశంగా ఏదంటే అది మాట్లాడొద్దంటే నేను ఎక్కడ ఆవేశంగా మాట్లాడుతున్నా అండి? మీరు మాట్లాడింది వాళ్ళు గలాటాలకు వస్తూ ఉండేది వాళ్ళు. మా కార్యకర్తలు నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నాను. మొన్న జరిగిన యూనివర్సిటీ కాడ మా వాళ్ళు 2000 మంది వచ్చారు. మేము కంట్రోల్ చేయకుండా ఏమైందని చెప్పి మా వాళ్ళు కొందరు చని ఉంటారు, ఆ పక్క చనిపోయి ఉంటారు. ఎవరు ఆవేశంగా ఉన్నారు ఆలోచించుకుని అని చెప్పాను. ఎన్నికల కమిషన్ ప్రతి అభ్యర్థికి ఒక సౌలభ్యం ఏర్పాటు చేసింది. మీరు మీ స్ట్రాంగ్ రూమ్ వద్ద మీ మనిషి 24 గంటలు ఉండే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది మీరు ఉపయోగించుకోవచ్చు. అదే మేము ఇప్పుడు మానిటరింగ్ వాళ్ళు ఏదో ఈవీఎంల దగ్గర నుంచి క్యాంప్స్ పెట్టి క్యాంప్స్ ద్వారా చంద్రగిరిని చూసుకోవచ్చు అన్నారు. మా వాళ్ళు పెట్టాము.